ఈ వంకాయలతో ఏం చేస్తున్నావు అత్తమ్మ? వంకాయలతోనే చట్నీ చేస్తాను. వంకాయల చట్నీ చేస్తున్నావా? పెద్ద వంకాయల చట్నీయా? సరే చెయ్యి. పొయ్యి మీద ఇట్లా కాల్చాలా? కాల్వాల. ఇట్లా కాలుస్తే ఏమవుతుంది? నూనె ఉప్పు పెట్టి కాల్వాల. దీని లోపల ఇట్లా పీసెస్ లెక్క చేసుకొని ఉప్పు పెట్టాలి అందులో లోపల. దీని లోపల ఉప్పు పెట్టి మీదికి వెళ్ళి నూనె పెట్టాలి. మీదికి ఇట్లా నూనె పెట్టి కాల్చాలా? కాల్వాల. కాలుస్తే ఏమవుతుంది? కాలిస్తే జల్దీ మెత్తగా అయ్యి దీన్ని పొట్టు వెళ్తుంది. ఇట్లా చేసుకుంటే ఏం కాదా? ఏం కాదు. మంచిగా టేస్ట్ వస్తుందా? అచ్చా, ఇట్లా 4 పీసులు కట్ చేసి ఇందులో ఉప్పు పెట్టి రెండన్న కట్ చేసి ఇట్లా ఉప్పు పెట్టి కాలినాయి అత్తమ్మ వంకాయలు? కాలినాయి. చూశారు కదా ఎట్లా కాలినాయో. ఇప్పుడు ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఇవి తీసి ఇక్కడ చల్లారతందుకు డక్కన పెట్టి పెడితే ఇది పొట్టు వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత దీని మీద పొట్టు తీసి చట్నీ చేస్తాం. చట్నీ చేయాలి. సరే, కడాయి పెడుతున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలా? నూనె పోస్తున్నా. కావాల్సినంత నూనె కళాయిలా నూనె పోయాల. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన. ఇది మొత్తం బ్రౌన్ అయిన దాకా సేకంచాలి. ఉల్లిగడ్డలు ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు ఇట్లా కలుపుకోవాలా. బ్రౌన్ వచ్చే వరకు వేగాల. వేగినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలా. అది కూడా బ్రౌన్ అయిన దాకా వేసుకోవాలి. ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బ్రౌన్ అవ్వాలా? కావాలా. బ్రౌన్ అయిందిగా అయితే కొంచెం పసుపు వేసుకోవాలా. లైట్ గా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నా. ఐదు నిమిషాలు డక్కన పెట్టేలా దీనికి మూత. టమాటాలు వేసుకొని 5 నిమిషాలు డక్కన పెట్టాలి. మెత్తగా పడతాయి. ఉప్పు వేసుకున్నా కొంచెం, ఎందుకంటే టమాటాలు మెత్తగా కావాలి. కాల్చుకున్న వంకాయ పొట్టు తీయాలి. మనం కాల్చుకొని పెట్టుకున్న వంకాయని పొట్టు తీయాలి. పొట్టు తీసి కాల్చి పొట్టు తీసిన వంకాయ చూడండి. పొట్టు తీసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు ఈ వంకాయలు ఏం చేస్తామా? ఇది మొత్తం బుడం కట్ చేసేయాలి. ఆ పైన ఏదైతే ఉందో కట్ చేసి తీసేయాలి. తీసేసి వీటికి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకోవాలి. మనం పైన ఉన్నది ఇవి కట్ చేసుకోవాలి సన్న. ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా పీసులు చేసుకోవాలా వంకాయని. ఇప్పుడు మనం కోసుకున్న మెత్తగా ఉడకబెట్టినవి వంకాయలు ఇలా వేసుకోవాలా. వేస్తున్నా. ఇది మంచి కలపాల. ఇది ఏగింది ఎందుకు మసాలా. ఈ వంకాయలు మంచిగా ఏగిన తర్వాత కారం వేస్తున్నా. ఇలా మంచి ఏగిన తర్వాత కారం వేయాలి. మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా వేస్తున్నాం. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇదేంటిది? ఇది మామిడికాయ మసాలా. మామిడికాయది ఇది ఉంటది, అమ్చూర్ అంటారు దీనికి. ఆమ్చూర్ కంపల్సరీ వేసుకోవాలా? అంటే కొంచెం పులుపు రావాలంటే వేసుకోవాలి. టమాటా ఉండదు కదా అంతా, కొంచెం కావాలంటే లేకుంటే పర్వాలేదు. ఇప్పుడు రెడీ అయిపోయింది చట్నీ. ఇప్పుడు మీదికేంచి కొత్తిమీర వేసుకోవాలా. నూనె మంచిగా మీదికి రావాలి. పెద్ద వంకాయ పచ్చడి టేస్ట్ ఎలాగుందో తిని చూసి చెప్తాం. చాలా బాగుంది. మీకు ఒకవేళ చేసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి.